హలో అండి. ఈరోజు మా అపార్ట్మెంట్‌లో జరిగిన ఒక అకేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! తిరగలి, రోలు, రోకళ్ళు అలాగే సన్నికాలు. వీటి యూసేజు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌లో ఎంతమంది యూజ్ చేస్తున్నారో లేదో తెలీదు కానీ, మన తెలుగువారికైతే ఇవి డైలీ లైఫ్‌లో కంటే పెళ్లి పనుల్లో బాగా యూజ్ అవుతాయి. ఇవి లేకుండా పెళ్లి పనులనేవి మనమైతే స్టార్ట్ చేయము మన తెలుగు వాళ్ళం. అయితే మా అపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి 80 ఫ్లాట్స్‌లో ఒక రెసిడెంట్ అయినటువంటి టీచర్ గారు అంటే ఆవిడ గవర్నమెంట్ టీచరు రిటైర్ అయిపోయారనమాట. సో, ఆవిడ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళెవరైనా సరే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వీటి కోసం అక్కడ, ఇక్కడ వెతకొద్దు, బయట తిరగొద్దు, ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేయొద్దని ఒక ఆలోచనతో అయితే ఈ వస్తువుల్ని అసోసియేషన్‌కి స్పాన్సర్ చేశారనమాట. సో, దాన్ని మేము ఇలాగా ట్రెడిషనల్‌గా సెలబ్రేట్ చేయాలని ఆలోచించి, వాటికి శుభ్రం చేసి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పువ్వులు ఇంకా మామిడాకుల తోరణాలతో కొంచెం గౌరీదేవికి, లక్ష్మీదేవికి పూజ చేసినట్టుగా చేసి వాటిని అసోసియేషన్‌కైతే అందించారనమాట. అయితే ఇంతకీ మన తెలుగు పెళ్ళిళ్ళలో పెళ్లి పనులు ప్రారంభించే ముందు పసుపు దంచడం లేదా గోధుమ రాయి అనేది ఎందుకు చేస్తారు అంటే, జనరల్‌గా రోలు అనేది లక్ష్మీదేవి, రోకలి అనేది నారాయణుడు, తిరగలి శివుడు, అలాగే తిరగలి యొక్క పిడి పార్వతీదేవి. సో, గౌరీ పూజ లేదా లక్ష్మీ పూజ చేయడానికి ముందుగా వీటన్నిటిని పూజించి ఎవరైతే కాబోయే వధూవరులు లేదా భార్యాభర్తలు ఉన్నారో, వారి దాంపత్యం కూడా లక్ష్మీనారాయణుల్లాగా, శివపార్వతుల్లాగా ఎంతో అన్యోన్యంగా, శుభప్రదంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశ్యంతో కోరుకుంటూ ఈ పసుపు దంచడం అనే కార్యక్రమాన్ని చేస్తారనమాట. అలాగే ముందుగా ఈ కార్యక్రమాన్ని చేయడం వలన తరువాత ప్రారంభించేటువంటి ఏ పనులైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరుగుతాయని మన వాళ్ళకైతే ఒక నమ్మకం ఉంది. అందుకని చెప్పి దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఇలా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత తాంబూలాలైతే ఇచ్చారు. అందరం ఫోటోస్ అయితే దిగాము. ఈ సందర్భం వల్ల పెళ్లిలో పసుపు ఎందుకు దంచుతారనే విషయాన్ని నేనైతే చెప్పగలిగాను. సో, మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.